మిత్రులందరికీ నమస్కారం. రైతు భరోసా సంక్రాంతికి విడుదల చేస్తామని అయితే మనకు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఆ విషయం అనేది అయితే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది రైతన్నలు అయితే ఇవైతే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క ఏవైతే అనుమానాలు ఉన్నాయో డబ్బులకు సంబంధించి వీళ్ళు నిజంగా విడుదల చేస్తారా అసలు లేదా, ఈ యొక్క ఏమైనా ఎగ్గొట్టే ప్రయత్నాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అనే దానిపై అయితే మీకు అయితే క్లారిటీ ఇవ్వబోతున్నమాట. అలాగే ముందుగాలు ఎన్ని ఎకరాల వరకు వేసి మరి ఆ యాసంగి అప్పుడే చూసుకున్నట్టయితే మనకు పాత యాసంగి సీజన్ సంబంధించి అప్పుడు 1-2 ఎకరాలకు వేసి మేము పూర్తిగా వేసినాం. ఆ 2-3 కోట్లు వేసి మొత్తం మేము 10 ఎకరాల వరకు అయితే వేసినాం అంటే అయితే మనకు అప్పుడైతే డప్పు సాటింపు చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అసలుకే యాసంగి సీజన్ సంబంధించి మళ్ళా ఈ నిధులకు సంబంధించి కూడా ఎగ్గొట్టే ఏమనే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కానివ్వచ్చు, రైతు భరోసా వచ్చేసి ఎన్ని ఎకరాల నుంచి వెళ్ళి మొదలెట్టి మనకి ఈ యొక్క ఎన్ని మొదలెట్టిర్రంటే మరి మళ్ళీ ఏమైనా గ్యాప్ వచ్చుతుందా దీనికి సంబంధించి కూడా రైతు భరోసా అసలు ఏ రోజు నుంచి వెళ్ళి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ వరకు అంటే ముందుగాలు వేసి ఆ తర్వాత మరి ఈ యొక్క జిల్లాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తారా, ఈ యొక్క మరి ఒకటేసారి మనకు కేసీఆర్ గారు రైతు బంధువు ఎలా వేసిర్రో రేవంత్ రెడ్డి గారు మరి అట్లా వేసి ఏమైనా కార్యక్రమం ఏమైనా ఉందా. అలాగే సాటిలైట్ ఇమేజెస్ అంటున్నారు. ఈ సాటిలైట్ ఇమేజెస్ కట్టేంది. ఈ సాటిలైట్ ఇమేజెస్ ఒకవేళ చూసుకున్నట్టయితే పరిశీలన కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు సాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తించి భూమిని గుర్తించి రైతును ఈ యొక్క సాగు చేసే పంట భూమికి రైతు భరోసా అందజేస్తామని అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకి ఇప్పటికే స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా విషయంలో మనకు వానాకాలంలో ఎట్లా నిధులు విడుదల చేసిర్రో ఇదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకు జిల్లాల వారీగా నిధులు విడుదల చేశారన్నమాట. ఏది మనకు యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే అదే ఇప్పుడు మనకు వానాకాలం సీజన్లో అట్లా లేదన్నమాట. 9 రోజులలో కథం దుకాణం బంద్ మొత్తం వేసి పడేస్తారన్నమాట. డబ్బులకు సంబంధించి కూడా మనకి ఇట్లా అక్కడ మనకి వీళ్ళు ప్రభుత్వం ఏదైతే మనకి వీళ్ళు చెప్పిర్రో అదే న్యూస్ పేపర్లో మనకు అఫీషియల్ న్యూస్ పేపర్లో కూడా అదే ప్రింట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే మెన్షన్ క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు మొత్తం చూసుకున్నట్టయితే ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట. సో పథకం వచ్చేసి ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విశేషాలకు సంబంధించి వెళ్ళినట్లయితే సంక్రాంతికే రైతు భరోసా విడుదల చేస్తామనేది చెప్పారు. సో సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేస్తారా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తారా, అదే మనం అప్పుడు చూసుకున్నట్టయితే ఇట్లనే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే విడుదల చేస్తారా, ఎన్నికల తర్వాత విడుదల చేస్తారా అనే దానిపై అయితే చాలామంది అయితే మొత్తం ఇంట్లోనే మొత్తం ఆగేసారు అన్నమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేది జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అయితే ఎక్కడ కూడా స్పందించట్లేదు అన్నమాట. సో మన దీని ద్వారా చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. అబ్బా మనకు సంక్రాంతికే రైతు భరోసా విడుదల చేస్తామని అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో సంక్రాంతికి ముందే విడుదల చేస్తే సంక్రాంతిలోగా చూసుకున్నట్టయితే మొత్తం 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టారు కదా, ఆ లోగా సాటిలైట్ సర్వే అనేది కూడా జనవరి 2వ వారంలో చూసుకున్నట్టయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా ఒక్క రోజులో వచ్చేసి 1 కోటి అంటే 1000 కోట్లు వచ్చేసి కూడా మనం చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 1000 కోట్లు 2 ఎకరాలు 3 ఎకరాలు మరి జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తారా. ఈ యొక్క పద్ధతి వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, పిఎం కిసాన్ సంబంధించి డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, మరి ఇతర పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో తెలంగాణలో జరుగుతున్న అన్ని ఈ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు అందరికన్నా ముందుగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా లేటెస్ట్ ఉన్నది ఉన్నట్టుగానే మనం తెలియజేయడానికి అయితే జరుగుతుందన్నమాట. అట్లనే మనం చూసుకున్నట్టయితే న్యూస్ అనేది కూడా సేకరించి నిజాయితీగా న్యూస్ వచ్చేసి కూడా మనం